నేను చూపిస్తున్న ఈ చేపలను ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. సముద్రంలో చేపల వేట అనేది చాలా కష్టం. ఆ కష్టం ఎలాంటిది అంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్లి వేట చేస్తారు. ఎందుకంటే చేపల వేట తప్ప వేరే జీవనాధారం లేదు కాబట్టి. సముద్రంలో వేటకు వెళ్లిన తెప్పలు తిరిగి వచ్చే సమయంలో అన్ని కూడా జాగ్రత్తగా బయటికి రాలేవు. ఎందుకంటే సముద్రం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. కాలాల బట్టి కెరటాలు పెద్దగా ఉండేటప్పుడు తెప్పలు అనేవి తిరగబడిపోతాయి. ఇలా జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువ. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్లి కష్టం చేస్తున్నారంటే కేవలం ఇల్లు గడవడానికి మాత్రమే. చేపలు అనేవి రోజు ఉంటాయని చెప్పలేము. ఉన్న రోజు ఉంటాయి, లేని రోజు అంతే. తెచ్చిన చేపలను ఈ విధంగా పద్దులు వేసి బేరకత్తులకు అమ్మేస్తారు. వీటిని సావళ్ళ చేపలు అంటారు. చాలా రుచిగా ఉంటాయి, కానీ వీటి పళ్ళుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా షార్ప్ గా ఉంటాయి. మీకు ఈ వీడియో పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నేమ్ కింద కనిపిస్తున్న ప్లే బటన్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి.